వస్తే వాళ్ళ ఊర్లో వెళ్ళి ప్రసంగం చేస్తాడు. వాళ్ళ బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, మరియమ్మ ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటి పేరటోళ్ళు, బంధువులు చాలామంది అక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ చూసి యేసయ్య మాట్లాడడం అంతా విని ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును, ఈ అద్భుతము ఇతనికి ఎక్కడి నుండి వచ్చిందిరా బాబు? ఈయన బాల యేసే కదా, ఈయన యేసుబాబే కదా, యేసుబాబే కదా, మరియమ్మ కొడుకేగా. మరియమ్మ కొడుకేనయ్యా. వాళ్ళని కార్పెంటర్గా, కార్పెంటర్ పని చేస్తుంటారు కదా. మన ఇంట్లో మొన్న బలలు చేశాడు, పలాన్ చేసింది ఆయనగా చేసింది, కార్పెంటర్ కొడుకు కదా. ఈయన ఎక్కడికి వెళ్ళి సెమినార్ చేశాడయ్యా? ఏ బైబిల్ కాలేజీలో చదివాడు? ఈ పాండిత్యం ఎక్కడది? ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడయ్యా. వయసు కనీసం 30 ఏళ్ళు కూడా లేదు. ఈ 30 ఏళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడది? ఎక్కడ చదువుకున్నాడయ్యా? ఈ జ్ఞానం ఏంటి, ఈ అద్భుతాలు ఏంటని అందరూ విస్మయం చెందారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిన్ను చూసి ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు ఇలా అనుంటారా? ఒక భార్యను చూసి భర్త, అమ్మాయి ఇంత జ్ఞానం ఎక్కడది అమ్మాయి, ఇట్లా పొదుపు ఎలా చేసావు? అమ్మో 3,000 రూపాయలు చీర 300కి ఎట్లా కొన్నావే? కొంతమంది ఉంటారు 3,000 రూపాయలు, అది షాపింగ్ మాల్కి వెళ్ళి 3,000 రూపాయలు, అది ఎంత అండి? 3,000, 300కి రాదా? కొంటారు, ఉన్నారు కొంతమంది. ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? నీ ఇంటి యజమానుడు ఇంత జ్ఞానం ఎక్కడదా ఉంది, ఇంత వివేకంగా నువ్వు ఎలా నడిపించబడుతున్నావు, ఈ జ్ఞానం నీకు ఎలా వచ్చింది?